గైస్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. 160K సబ్స్క్రైబర్స్ అయిపోయారు. చాలా డేస్ అయిపోయింది, కనీసం ఒక 5 days అయిపోయింది పెద్ద బ్లాగ్ పెట్టి. అలానే షార్ట్స్ పెట్టి 2 days అయిపోయింది కదా, నిన్నటి నుండి పోస్ట్ చేస్తున్నాను. ఇంట్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి అంటే మా హౌస్ ఓనర్ పంపించారు చేయించుకోండి అని చెప్పి. ఇంకా బయట కూర్చొని ఉన్నాను నేను సింబాగాడిని తీసుకొని. ఫుల్ ఎండగా ఉంది, ఇంక ఇక్కడైతే కాస్త నీడగా ఉందని చెప్పి మ్యాట్ ఇక్కడ వేసుకొని కూర్చున్నాము. మా సింబాగాడికి ఏంటంటే ఎవ్వరు రాకూడదు, వాడిని ఎవ్వరు డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టు అరుస్తా ఉంటాడు. బట్టలు ఆరేసుకోవడానికి ఎవ్వరు వచ్చినా చాలు అరుస్తానే ఉంటాడు. బయట ఉండడనే కాదు, నార్మల్ ఇంట్లో ఉండి చిన్న సౌండ్ వచ్చిన బయట ఎవరైనా ఆరేసుకుంటుంటే అరుస్తానే ఉంటాడు. నేను ఇంకొండి అబ్బాయికి చెప్తున్నా తీసుకెళ్ళి అమ్మేసుకో బ్రో అంటే అందరు వాడు అరుపులు చూసి భయపడతారు, కానీ వాడికి చాలా భయము. నా ఒళ్ళో కూర్చొని అరుస్తున్నాడు ఎక్కడ అబ్బాయి తీసుకెళ్లిపోతాడేమో అని చెప్పి. వచ్చిన వాళ్ళు కాసేపు టీ బ్రేక్ అని చెప్పి వెళ్ళారు. ఈ లోపు కబోర్డ్స్ అవన్నీ ఖాళీ చేసేయమంటే మొత్తం తీసేస్తున్నాను ఇంకా బట్టలన్నీ. ఇదేమో గానీ ఖాళీ చేసి అంత నీట్ గా పక్కా తీసానా గానీ నేను 2 రోజులు అయిపోయింది నా పని. మళ్ళీ మొత్తం నీట్ గా సర్దుకునేసరికి మా సింబాగాడికి అసలు బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంటుందంటే వాడిది బెల్ట్ అక్కడ ఇరుక్కుపోయిందని అర్థమైంది. అక్కడ నుండి ఇంచు కూడా కదలట్లేదు వాడు. అదేమి గట్టిగా ఏమి ఇరుక్కోలేదు, ఊరక వాడు కదిలితే వచ్చేస్తుంది. కానీ వాడి బ్రెయిన్ ఎలా ఉందంటే ఇరుక్కుపోయింది కదా ఇప్పుడు అవన్నీ లాగితే పడిపోతాయేమో అని మమ్మీ వచ్చి తీస్తాను కూర్చున్నాడు. నేను పక్కకెళ్ళి బాయ్ సింబా అని అరుస్తున్నాను. మళ్ళీ వాడు పరిగెత్తుకుంటే ఏమన్నా వస్తాడేమో, అప్పుడు వాడికి అర్థమైద్ది అది అసలు ఇరుక్కోలేదని చెప్పి. అయినా వాడు అసలు అక్కడ నుండి కదలటం లేదు. నేను వచ్చి తీస్తే అప్పుడు పరిగెత్తుతున్నాడు. వదిలేసిందిలే అని చెప్పి. ఈ తెలివంతా నీకు కాస్త బయటకు వచ్చి తిరగొచ్చు కదరా మాతో పాటు, ఫ్రీగా రోడ్ల మీద తిప్పుతామంటే అలాంటి వాటిల్లో అసలు యూజ్ చేయడు. మా వాడికి ఇల్లే ప్రపంచం అన్నట్టు ఉంటాడు. బయటికి తీసుకెళ్తే ఫుల్ చిరాకు వస్తుంది వాడికి. ఇక్కడేమో నేను ఇంకా అన్నం వండేసాను ముందుగానే. మా హస్బెండ్ ఏమో షాప్ కి వెళ్ళిపోయి తినేస్తా అన్నాడు, బాక్స్ కి పెట్టేస్తున్నాను. నేనేమో తర్వాత వాళ్ళ పని అయిపోయి వెళ్ళిపోయాక తినొచ్చు అని చెప్పి ఇంకా నేను పక్కన పెట్టేసుకున్నాను అది. మా సింహగాడితో ఏంటంటే మేమిద్దరం కలిసి చేసే పని ఒక 1 hourలో అయిపోద్ది అనుకుంటే వీడి దెబ్బకి వీడిని చూసుకోవాలి ఒకళ్ళు, దానివల్ల కొంచెం లేట్ అయిపోతుంది. అలసిపోయాను నేనైతే ఫుల్గా. నాకు ఆ రోజు నుండి హెడేక్ స్టార్ట్ అయింది. ఇంక ఇది బెడ్రూమ్ లో పడుకోవడానికి లేదంటే ఇంకా హాల్లో పడుకున్నాము. ప్రతిరోజు మార్నింగ్స్ సేమ్ ఇంతే ఉంటాయి. నేను లెగుస్తాను ఫస్ట్, ఇంకా సింబగాడు మా హస్బెండ్ కలిసి వీళ్ళిద్దరు ఇంక ఇంతే బెడ్ మీద పడుకొని. వాడికి ఎంత బద్ధకం అంటే మా హస్బెండ్ లేచే వరకు వాడు కూడా ఇంక ఇంతే పడుకొని దొల్లుతా ఉంటాడు మా హస్బెండ్ పక్కన. ఆయన గారికి ఒక దిండు కావాలి స్పెషల్ గా. నేను లేచాక ఇంకా నా దిండు మీద వాడు పడుకుంటాడు. ఇక్కడ బెడ్ నీట్ గా సర్దుకుంటున్నాడు మళ్ళీ ఇంకో రౌండ్ పడుకుందామని. ఇక్కడ ఇంకా 2 days అయిపోయాక మధ్యలో 2 days గ్యాప్ ఇచ్చేయమని చెప్పాను కదా, ఇద్దరికి హెల్త్ పాడైపోయింది. నాకేమో ఒక డే అంతా ఫుల్ హెడేక్ వచ్చేసింది. అసలు నా వల్ల అవ్వలేదు, కూర్చోలేకపోతున్నాను, అటు పడుకున్నా గానీ పడుకోలేకపోతున్నాను, అంత పెయిన్ వచ్చేసింది. మా హస్బెండ్ కి ఏమో జలుబు చేసింది ఫుల్ గా, దానికి తోడు ఫీవర్ వచ్చేసింది. ఇంకా నేనే ఆల్రెడీ వికెట్ డౌన్ అయ్యాను, మళ్ళీ నీకు కూడా ఫీవర్ వచ్చిందంటే అవ్వదులే. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఇంజెక్షన్ పడింది. మా హస్బెండ్ కి అసలు నచ్చని పని ఏంటంటే ఇంజెక్షన్స్ వేయించుకోవటమే. అసలు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళేంత అవసరం వచ్చేది కాదు. మా హస్బెండ్ ఏమో చెప్తున్నా గానీ వినకుండా షాప్ కి వెళ్ళి కూర్చొని వస్తున్నాడు. ఇంకా దానికి తోడు ఇంకా సిక్ అయిపోయాడు. నా పెళ్ళైనప్పటి నుండి ఫస్ట్ టైం ఇలా మా హస్బెండ్ ఇంజెక్షన్ వేయించుకోవటం చూడటము, అది కూడా ఫీవర్ వచ్చి. ప్రస్తుతానికైతే ఇద్దరం రికవర్ అయిపోయాము. నాకేంటంటే హెడేక్ వచ్చిందే కాక దానికి తోడు పీరియడ్స్ వచ్చింది. ఇంకా ఫుల్ ఎంత విసుకొచ్చిందంటే ఆ డేస్ ఎంత త్వరగా గడిచిపోతే అంత బాగుంటది అన్నట్టు అనిపించింది నాకైతే. రోజంతా నేనైతే 1 day ఆ హెడేక్ పోయే వరకు నేను అసలు ఎవరితో మాట్లాడను, మా హస్బెండ్ కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను. ఇంకా వీడియోస్ కూడా ఎందుకులే బ్రేక్ తీసుకుందాము, మేము ఏదైనా ఒక 1 day పెట్టుకొని ఉండుంటాం ఇప్పుడు వరకు వీడియోస్, కానీ 2 రోజులు అలా బ్రేక్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం. పాపం మా హస్బెండ్ కూడా ఎడిటింగ్ చేసి కళ్ళు మంటలు, కొంచెం రెస్ట్ తీసుకోలే ఈ 2 రోజులు ఎందుకులే అని ఇంకా అలా గ్యాప్ ఇచ్చేసాము. మాకేంటంటే ఇద్దరిలో ఒక్కళ్ళు యాక్టివ్గా ఉంటే మాత్రం కన్ఫర్మ్ గా వీడియోస్ ప్రతిరోజు తీయడానికి ట్రై చేస్తాము. ఇద్దరిమి వికెట్స్ డౌన్ అయ్యేసరికి ఇంకా తీయలేకపోయాము. ఈ 2 రోజుల్లో మా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది హాల్. మాత్రం మా బెడ్రూమ్ లో ఉన్న బెడ్ తెచ్చుకొని అక్కడ కింద వేసుకొని టీవీ పెట్టుకొని ఇంకా నెట్ఫ్లిక్స్ ఫుల్ గా సిరీస్ చూడటమే. నేను మాత్రం హ్యాపీగా టైంకి పడుకోవాల్సిందే. నిద్ర వస్తుంది అంటే ఎంత మంచి సినిమా అయినా కానీ పక్కన పడేసి నేను మాత్రం నిద్రపోతాను. కానీ మా హస్బెండ్ అలా కాదు, సిరీస్ స్టార్ట్ చేసాడంటే మాక్సిమం దాన్ని లాగేస్తాడు ఎంతవరకైనా కవర్ చేసేయాలని చెప్పి.
ఇంకొకటి మేము ఇక్కడ పడుకోవడానికి రీజన్ ఏంటంటే కరెంట్ బిల్లు తగ్గియొచ్చు అని చెప్పి ఏసీ రూమ్ లో పడుకుంటే మా సింబగాడు అరుస్తూనే ఉంటాడు ఏసీ వేయాల్సిందే అని. ముందు రోజు పడుకున్నప్పుడు అర్థమైంది హ్యాపీగా హాల్ అంతా చల్లగా అయిపోతుంది కదా, ఎందుకు ఏసీ రూమ్ లో అనవసరంగా పడుకోవటం అని బెడ్ తీసుకెళ్లి అక్కడే వేసుకుంటున్నాము. దానికి తోడు కిటికీలు ఓపెన్ చేసుకొని పడుకోవచ్చు. దోమలు రాకుండా కిటికీలకి నెట్ ఉందన్నమాట దోమలది, ఇంకా దానిలో నుండి అసలు గాలి వస్తుంది, హ్యాపీగా దోమలు కూడా రావు. పేరుకి ఏసీ ఉందనే గానీ ఒక్కసారి ఏసీ ఆఫ్ చేసామంటే కాసేపటికి వేడైపోతుంది, పడుకోవడానికి కూడా అంతగా కంఫర్ట్ గా ఉండట్లేదు రూమ్ లో. నైట్ అంతా ఇంకా ఏసీ రన్నింగ్ లో పెట్టాలంటే మన వల్ల అయ్యే పని కాదు, కరెంట్ బిల్లు ఫుల్ గా వాచిపోతుంది. అందుకే తెలివిని ఉపయోగించి ఫస్ట్ కాస్త ఎండలు ముదిరేదాకా దాన్ని వాడుకుందాం, హాల్ బానే ఉంది కదా అని ఇంకా అక్కడికి ప్లేస్ షిఫ్ట్ చేసాం మేము. మా సింబగాడి వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది కాస్త, ఎందుకంటే నైట్ లో బయట డాగ్స్ అరుస్తూ ఉంటాయి కదా, వీడి ఇంకా కిటికీలు ఓపెన్ చేసి ఉంటాయి కదా, వీడి కూడా నుంచొని అరుస్తున్నాడు. ఫుల్ డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు అరుస్తాడు వీడు మాత్రం, ఉలికి పడి లేవాల్సి వస్తుంది. ఇంకొకసారి అరిచామంటే సైలెంట్ గా పడుకుంటాడు వీడు కూడా. ఇల్లంతా బూజులు దులిపేసి వాళ్ళ పనులన్నీ అయిపోయి వెళ్ళాక కటన్స్ బెడ్ షీట్స్ మొత్తం వాష్ చేశాను. ఇంకా కటన్స్ వేయలేదు, రూమ్స్ కి వేసేస్తున్నాను. ఇంకా సడన్ గా గుర్తొచ్చింది, నేను కటన్స్ అన్ని వేసినా కానీ నాకు అక్కడ అందదు కదా అని చెప్పి ఇక మా హస్బెండ్ పిలిచారు, నువ్వే వేసేసే అని చెప్పి. ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యి 1 year కూడా అవ్వలేదు, కానీ ఇప్పటికి నేను 3-4 సార్లు మొత్తం వాష్ చేసి ఉంటాను కటన్స్ మొత్తం తీసి. మా హస్బెండ్ వీడియోల ముందు నేను బాగా పడుతున్నానా లేదా అని చెప్పి తెగ పోజులు పెట్టేస్తున్నాడు, ఒకదానికి మించి ఒకటి. కటన్స్ వేయడానికి రాడ్స్ లేవు, ఇంక ఇది మామూలుగా ఉంటుంది కదా స్ప్రింగ్ లాంటిది, దానికి పెట్టి సెట్ చేసుకున్నాము. త్వరలోనే వీటన్నిటికీ రాడ్స్ అవన్నీ సెట్ చేయాలి. మేమిద్దరం ఏంటంటే మన సొంత ఇల్లు కాదు కదా, రెంటెడ్దే కదా, మనకేంటి అవసరం అని చెప్పి పక్కన పడేము, నీట్గా ఎలా కావాలో మాకు అలా చేసుకుంటాం ఇంటిని. ఇక్కడ సక్సెస్ఫుల్ గా కటన్స్ అన్ని వేసేసి పెట్టేశారు అనుకుంటున్నారేమో, అది అసలు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అది పెట్టాక మళ్ళీ మొత్తం ఊడిపోయింది స్ప్రింగ్. కానీ కొన్నిసార్లు అంతే అవుతా ఉంటాయి, కానీ జాగ్రత్తగా ఉండాలి. స్ప్రింగ్ గవక్కని పట్టని మొహానికి కొట్టుకుంది అంటే మామూలుగా ఉండదు. అందుకే మా హస్బెండ్ నేను పెడతా అని చెప్పి నాకు ఇవ్వకుండా తనే పెట్టాడు. ఇక్కడేమో బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను, ఇడ్లీలకి వేస్తున్నాను. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇలా చేసుకొని చాలా రోజులు అయిపోయింది. మామూలుగా అయితే మా హస్బెండ్కి దోశలు తినాలని ఉంది, కానీ నా లక్ బాగుండి నేను 2-3 ప్లేస్లకి తిరిగినా కానీ దోశ పిండి ఎక్కడ దొరకలేదు, ఇడ్లీ పిండే దొరికింది. ఇడ్లీలు అలా పొయ్యి మీద పెట్టేశాను ఉడకటానికి అని చెప్పి. ఇంకా చట్నీ వేసేటప్పుడు రీసెంట్ గా నేను నా ఫ్రెండ్ తో మాట్లాడాను, వీడియోస్ చూస్తే తను కూడా నా చట్నీ ప్రిపరేషన్ చూసి పుట్నాల పప్పు ఎందుకు ఫ్రై చేస్తున్నావు, అలా ఫ్రై చేయనక్కర్లేదంటే ఇంకా తను చెప్పినట్టు ప్రిపేర్ చేశాను నేను ఈరోజు. అలానే నా ఫ్రెండ్ వాళ్ళ మదరు ఒక మంచి రెసిపీ చేస్తారు పప్పుల్లో నంచుకోవడానికి. నేను తను అడిగాను, చెప్తాననింది రెసిపీ కూడా, నువ్వు చేసే ముందు కాల్ చేయి నాకు, నేను నీకు రెసిపీ షేర్ చేస్తానింది. అది నా ఫేవరెట్ రెసిపీ, అందుకే కొంచెం లేట్ చేస్తున్నాను, చేద్దాం అని చెప్పి. ఎందుకు లేట్ చేస్తున్నా అంటే అది మిరపకాయతో చేస్తారు కొంచెం, ఇప్పుడు నేను డైట్లో ఉన్నా కదా అందుకే కొంచెం లేట్ చేస్తా ఉన్నాను. కానీ రెసిపీ నేను త్వరలో షేర్ చేస్తాను. మొన్ననే న్యూ ఇయర్ అయినట్టుంది, అప్పుడే ఫిబ్రవరి మంత్ కూడా వచ్చేసింది. డేస్ అసలు ఎంత త్వరగా ఫాస్ట్ గడిచిపోతున్నాయి కదా తెలియకుండా. కిచెన్ లో ఉన్నంతసేపు త్వరగా కానిచ్చు అంటాడు మా హస్బెండ్. ఏమో మంచిగా టేస్టీగా కావాలంటే టైం పట్టిద్ది కదా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు నేను చేస్తాలే అని చెప్పాను. ఈ మధ్య కొంచెం గట్టి చట్నీ ఫేవరెట్ అయిపోయింది, అందుకే ఎప్పుడు చట్నీ చేసినా గట్టి చట్నీయే చేయమని చెప్తున్నాడు. ఇలా వ్లాగ్ తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇలా పెడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మిస్ అయిపోయాను పెద్ద వ్లాగ్ పెట్టడము. 160K అయిపోయారు. కొత్తగా యాడ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా ఛానల్కి వెల్కమ్. అలానే మా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా కమెంట్స్లో చెప్పండి. అలానే మీలో ఎంతమంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నారో కమెంట్స్లో చెప్పండి. అలానే కొంతమంది వీడియోస్ రావట్లేదు అంటున్నారు కదా, నోటిఫికేషన్ బటన్ ఆన్లో ఉందో లేదో చూడండి. చట్నీకి ఇంకా తాలింపు వేసేస్తున్నాను. మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ పెట్టానంటే ఇంకా తను షాప్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నేను కాస్త రిలాక్స్ అయ్యి ఇంట్లో నా పనులు స్టార్ట్ చేసుకుంటాను. రోజుల నుండి
బయట చల్లగా ఉంది. మార్నింగ్ టైం ఏమో ఫుల్ మంచు పడుతుంది. ఏందో వర్షాకాలం ఉన్నట్టు ఉంటుంది నాకు ఎందుకో మార్నింగ్ టైంలో. అందుకే ఇలాగ వేడి వేడి ఇడ్లీ తినాలని క్రేవింగ్స్ వచ్చింది. ఇంకా మా హస్బెండ్ తంటాలు పడుతున్నాడు ఇడ్లీ తినడానికి. మార్నింగ్ ఇడ్లీ తిన్నాకే నాకు ఆల్రెడీ చెప్పొచ్చాడు, నాకు లంచ్ ఏమొద్దు, నువ్వు ఈవినింగ్ జిమ్కి వెళ్ళేటప్పుడు మంచిగా నాకు దిబ్బ రొట్టె వేసి కారం వేసి కాల్చుకొని తీసుకురా అని. నా దగ్గర ఏమో పెద్ద పెద్ద బాక్సులు లేవు, అందుకే 2 బాక్సుల్లో పెట్టుకొని వచ్చాను దిబ్బ రొట్టెలు వేసుకొని. ఇంకా చట్నీ ఏమో నార్మల్ గా చేసింది మార్నింగ్ దే ఉంది, ఇంకా అదే తీసుకొని వచ్చాను. ఇంకా నేను షాప్ లో ఉన్నప్పుడు ఏమేమి జరిగినాయి షాప్ లో అని చెప్పి అన్ని కూర్చోబెట్టి చెప్తా ఉంటాడు కొన్ని కొన్ని. ఇంకా కామెడీగా ఉన్నాయి చెప్పుకొని నవ్వుకుంటా ఉంటాం మేము. నాకేమో కూర్చోబెట్టి మంచిగా మాటలు చెప్తా ఫుల్గా ఆస్వాదిస్తున్నాడు. నాకు అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ దిబ్బ రొట్టె. ఇంట్లో ఎప్పుడైనా వేసుకొని తిందామంటే నాకేమో నోరు ఊరుతుంది. నేను పొద్దున ఇడ్లీలు తింటాం, ఇంకా ఆ తర్వాత ఇంకేమీ తినలేదు. హెవీగా అనిపిస్తుంది నార్మల్గా ఇడ్లీలు తింటేనే. మళ్ళీ ఇప్పుడు జిమ్కి వెళ్ళే ముందు ఎందుకులేని ఇంకేం తినలేదు. నాకు ఇలా తింటాం ఇష్టం అని చెప్పి ఒక్క ముక్క తినలే, టేస్ట్ చేద్దు అని చెప్పి పెడుతున్నాడు, కానీ కావాలని ఏడిపిస్తున్నాడు. నాకు తెలిసి ఇలాగే చేస్తాడు, అందుకే నేను అసలు కావాలని నోరు కూడా తెరవట్లేదు. మొత్తానికి అది నోట్లోకి వెళ్ళేదాకా నేను నమ్మనని చెప్పి నోరు కూడా తెరవకుండా యాక్టింగ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ స్కూల్ పిల్లలు రోజు మాకు బాయ్ చెప్తారు, వీడియోస్ చూస్తారు మన వాళ్ళు. ఈ మధ్య నేను రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే కూడా అక్క అక్క అని పిలుస్తున్నారు. బస్సులో నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పి నేను పట్టించుకోకుండా వస్తుంటే పెద్ద పెద్దగా అరుస్తున్నారు. ఇంక అప్పటి నుండి అర్థమైంది వీళ్ళే పిలుస్తుందని. దానికి తోడు సెయింట్ అండ్ స్కూల్ బస్ అది. ఇంకా మా స్కూల్ బస్సుని చూస్తే ఇంకా ఆగం కదా, మా స్కూల్ పిల్లలు వీళ్ళన్న ఒక ఇది ఉంటది. మా హస్బెండ్ అప్పుడప్పుడు అడుగుతా ఉంటాడు, ఇప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్ళమంటే మళ్ళీ వెళ్తావంటే నేను అస్సలు వెళ్ళనని చెప్తాను. కానీ మా హస్బెండ్ నుండి నువ్వు హ్యాపీగా షాప్ చూసుకుంటుంటే నేను వెళ్ళి కాలేజ్ స్టార్ట్ చేసుకుంటా అంటాడు. ఆ రోజుల్లో క్లాస్ కొట్టి రోడ్ల మీద తిరగటమే సరిపోయింది, కానీ ఇప్పుడు తెలిసి వచ్చింది హ్యాపీగా వెళ్ళి బుద్ధికి చదువుకొని మంచిగా మార్క్స్ అన్ని తెచ్చుకొని మళ్ళీ చదువుకొని వస్తా అంటున్నాడు. జిమ్ నుండి వచ్చాక ఈ రోజు కొంచెం ఎర్లీగా వచ్చాను, ఏమేం చేసి వచ్చావు మొత్తం చూవి అని చెప్పి అంటున్నాడు. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా చేశాను, దేనికి సంబంధించి చేశానని. 2 రోజులు వెళ్ళకపోతే ఎన్నో రోజులు 10 రోజులు అయింది నేను జిమ్కి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చింది. ఏదైనా ఇష్టంగా అలవాటు చేసుకుంటే తర్వాత మిస్ అవుతాం బాగా, ఒక్కరోజు వెళ్ళకపోయినా కానీ.